హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో రీసెంట్గా అయితే మేము రాజస్థాన్ ట్రిప్కి వెళ్ళాము. సో మా ఫ్లైట్ వచ్చేసి మార్నింగ్ 11:40కి ఉండే. సో మేము ఇంటి నుంచి అయితే 9:15కి బయలుదేరాము. సో 45 మినిట్స్లో అయితే మేము ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఫస్ట్ అయితే మేము హైదరాబాద్ నుంచి జైపూర్కి అయితే వెళ్ళాము. సో ఇప్పటి నుంచి అయితే నేను అన్ని రాజస్థాన్ వీడియోస్ పెడతా ఉంటాను. సో చూడండి. అండ్ ఇది వచ్చేసి డే 1 ఆఫ్ జైపూర్ వీడియో అనమాట. అండ్ ఇక్కడైతే ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. అండ్ ఎయిర్పోర్ట్కి వచ్చాక ఇంకా సెక్యూరిటీ చెక్ ఇన్ అండ్ లగేజ్ చెక్ ఇన్ అనేది చేసేసుకున్నాం. ఇంకా చెక్ ఇన్ అయిపోయాక సో మేమైతే మా గేట్ నెంబర్ వచ్చేసి 8 అనమాట. సో గేట్ నెంబర్ దగ్గరికి అయితే వెళ్ళి వెయిట్ చేసాం. తర్వాత ఇంకా అనౌన్స్మెంట్ అయిపోయాక ఫ్లైట్ అనౌన్స్మెంట్ అయ్యాక ఇంకా ఫ్లైట్ అయితే ఎక్కేసాం. ఇంకా ఫ్లైట్ అయితే మార్నింగ్ 11:40 రైట్ టైంకి అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఫ్లైట్ క్లిప్స్ కూడా యాడ్ చేశాను చూడండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో క్లౌడ్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయి ఫ్లైట్లో వెళ్తుంటే. సో చాలా బ్యూటిఫుల్గా ఉండే, చాలా బాగుండే. అండ్ ఇంకా 2 అవర్స్లో అయితే మేము జైపూర్కి రీచ్ అయ్యాము. సో 1:15 అయింది అన్నమాట రీచ్ అయ్యేలోపు. సో ఇక్కడైతే ఆఫ్టర్నూన్ 1:15కి జైపూర్లో అయితే ల్యాండ్ అయిపోయాము. ఇది వచ్చేసి జైపూర్ ఎయిర్పోర్ట్ అనమాట. అండ్ ఇక్కడి నుంచి అయితే లోపలికి వెళ్ళేసి మేము లగేజ్ కలెక్ట్ చేసుకున్నాం. లగేజ్ రావడానికి అయితే కొంచెం టైం పట్టింది. సో కాసేపు వెయిట్ చేసి ఇంకా ఫైనలీ లగేజ్ అయితే కలెక్ట్ చేసేసుకున్నాం. అండ్ ఈ ఎయిర్పోర్ట్ అయితే కొంచెం చిన్నగా ఉందని చెప్పవచ్చు. అండ్ మేమైతే సింధీ కాలనీలో ఉన్న అతిథి గెస్ట్ హౌస్ హోమ్ స్టే అయితే బుక్ చేసుకున్నాము. ఎయిర్బిఎన్బి నుంచి బుక్ చేసుకున్నాం. సో ఇంకా లగేజ్ కలెక్ట్ చేసుకున్నాక ఇంకా రూమ్కి అయితే వెళ్ళాం. అండ్ ఇది వచ్చేసి మేము బుక్ చేసుకున్న హోమ్ స్టే, దీని పేరు వచ్చేసి అతిథి గెస్ట్ హౌస్. అండ్ ఇక్కడ బయట అంబియన్స్ అయితే చాలా బాగుంది అనమాట. అండ్ చాలా గ్రీనరీ ఉండే. అండ్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకు రిసెప్షన్ వస్తుంది. అండ్ ఇక్కడ పైన రూమ్స్ అన్నీ అయితే మనకు పైనే ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి పర్ డే కాస్ట్ 1800 రూపీస్ లాగా ఛార్జ్ చేశారు. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ కాకపోతే ఫుడ్ ఛార్జెస్ అనేది సపరేట్గా పే చేయాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి కింద రెస్టారెంట్ కూడా చాలా బాగా నీట్గా మెయింటైన్ చేశారు. అండ్ ఇక్కడనే కిచెన్ ఉంటుంది. సో మనం ఆర్డర్ చేసిన ప్రకారం వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసి అయితే ఇస్తారు. అండ్ రూమ్స్ అన్నీ అయితే పైనే ఉంటాయి. మేము ఇంక ఇక్కడ లంచ్ చేశాక రూమ్కి అయితే వెళ్ళిపోయాం పైకి. అండ్ ఇది వచ్చేసి మా రూమ్. సో రూమ్ కూడా చాలా బాగుండే. సో చాలా నీట్గా మెయింటైన్ చేశారు. అండ్ ఇక్కడ కాసేపు మేము రూమ్లో రెస్ట్ తీసుకొని తర్వాత ఫ్రెష్ అప్ అయ్యాక ఆటో బుక్ చేసుకొని అయితే పింక్ సిటీలో ఉన్న మెయిన్ అట్రాక్షన్ అయిన సిటీ ప్యాలెస్ చూడడానికి అయితే వెళ్ళాం. సిటీ ప్యాలెస్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 to ఈవినింగ్ 7 వరకు ఉంటుంది. సో అన్ని రోజులు సేమ్ టైమింగే ఉంటుందన్నమాట. అండ్ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 300 రూపీస్ పర్ పర్సన్. ఇదైతే ఒక లివింగ్ ప్యాలెస్. అండ్ ఇందులో కరెంట్ రాయల్ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఉంటున్నారు. అండ్ అవి చూడాలంటే వేరే టికెట్ తీసుకోవాలి. దాని ప్రైస్ వచ్చేసి 3000 రూపీస్ పర్ పర్సన్ అనమాట. ఈ ప్యాలెస్ వచ్చేసి అరౌండ్ 7 acres ఏరియాలో స్ప్రెడ్ అయి ఉంది. అండ్ ఇందులో ఉన్న కొన్ని బిల్డింగ్స్, కోర్ట్ యార్డ్స్ అండ్ గ్యాలరీస్ని మ్యూజియంస్గా కన్వర్ట్ చేశారనమాట. ఈ మ్యూజియం ట్రస్ట్కి కరెంట్ రాయల్ ఫ్యామిలీ నుండి రాజమాత పద్మినీదేవి హెడ్గా ఉన్నారు. అండ్ ప్రిన్సెస్ డియా కుమారి సెక్రటరీగా మ్యూజియంని రన్ చేస్తున్నారు. ఈ సిటీ ప్యాలెస్ని మహారాజా సవాయ్ జైసింగ్ 1729 to 1732 మధ్యలో రాజ్పూత్ అండ్ మొఘల్ ఆర్కిటెక్చర్ స్టైల్లో కట్టించారు. గేట్ 1 నుండి టికెట్ తీసుకొని ఎంటర్ అయ్యాక ముందుగా మనకు ఆపోజిట్లో ముబారక్ మహల్ కనిపిస్తుంది. అండ్ అప్పట్లో ఇది బ్రిటిష్ విజిటర్స్ కోసం గెస్ట్ హౌస్గా యూజ్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడైతే దీన్ని టెక్స్టైల్ గ్యాలరీగా మార్చేశారు. అండ్ ఇందులో చాలా టైప్స్ ఆఫ్ టెక్స్టైల్స్ అండ్ ఫ్యాబ్రిక్స్ కలెక్షన్ ఉంది. మీరు చూస్తున్నట్లయితే వీడియోలో. నెక్స్ట్ అయితే ఇన్నర్ కోర్ట్ యార్డ్స్ నుండి ప్రీతం చౌక్ చూడడానికి వెళ్ళాం. ఇది కరెంట్ రాయల్ ఫ్యామిలీ నివసించే చంద్రమహల్కి బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇందులో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి 4 doors అండ్ వాటి మీద ఉన్న డిజైన్స్. అండ్ ఆ డోర్స్ అనేది మెయిన్ అట్రాక్షన్గా మారింది ఫోటోషూట్కి. అండ్ ఇక్కడ వచ్చేసి
ఈ ఫొటోస్ అన్నీ జైపూర్ని రూల్ చేసిన కింగ్ పోర్ట్రేట్స్ ఫొటోస్ అన్నమాట. ఇప్పుడు మనం చూస్తుంది సరతో బాద్రా. దీనిని దివానీ ఖాస్ ఆర్ హాల్ ఆఫ్ ప్రైవేట్ ఆడియన్స్ అంటారు. ఇందులో మేము వెళ్ళినప్పుడు రాయల్ ఫ్యామిలీ వాళ్ళది ఒక ప్రైవేట్ డిన్నర్ గ్యాదరింగ్ ఉండడం వల్ల చాలా బాగా డెకరేట్ చేశారు. సో మొత్తం క్యాండిల్స్తో చాలా బాగా డెకరేట్ చేశారు. అండ్ అవి నేను వీడియో లాస్ట్లో నైట్ వ్యూ కూడా పెడతాను చూడండి. అండ్ ఇది వచ్చేసి సభా నివాస్. దీనిని దివానీ ఆమ్ ఆర్ హాల్ ఆఫ్ పబ్లిక్ ఆడియన్స్ అంటారు. ఇక్కడ దర్బార్ జరిగేదంట. అండ్ ఇది అయితే పెద్ద పెద్ద షాండ్లియర్స్ అండ్ మంచి మీనాకరి పెయింటింగ్స్తో చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ డిస్ప్లేలో రాయల్ మెడల్స్ అండ్ ట్రాఫీస్ అండ్ అప్పుడు యూజ్ చేసిన గోల్డెన్ ఆర్టికల్స్ కూడా ఉన్నాయి. మీరు చూడొచ్చు వీడియోలో. అండ్ ఇది వచ్చేసి రథ్ ఖానా అండి. ఇది రాయల్ ఫ్యామిలీ యూజ్ చేసిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ అయితే చూడొచ్చు ఇక్కడ. అండ్ ఇందులో ఉన్న ఈ బోట్ని జల్జుల్ని ఏకాదశి రోజు కృష్ణుడిని పూజించడానికి యూజ్ చేసేవారట. సో ఇది ప్రజెంట్ ఇక్కడ ఉంది కదా, ఇదే అది. ఒక ప్యాలెస్ మొత్తం చూడడానికి 2 hours టైం పట్టింది. సో మేము 4:30కి వచ్చాం. సో 6:30కి అయితే చూడడం మొత్తం అయిపోయింది. సో ఇంకా లైట్ ఫెయిల్ అవుతుంది కాబట్టి సో లైట్స్ అన్నీ ఆన్ చేశారు. సో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా. అండ్ ఇది వచ్చేసి రాయల్ డిన్నర్ అని చెప్పాను కదా. సో నైట్ అయితే ఇలా లైట్స్తో క్యాండిల్స్తో చాలా బాగా కనిపిస్తుంది. సో మొత్తం ప్యాలెస్ వ్యూ నైట్ వ్యూ అయితే చూడవచ్చు మీరు ఈ వీడియోలో. ఇంకా సిటీ ప్యాలెస్ చూసాక మేము వెళ్ళే దారిలోనే హవా మహల్ ఉందన్నమాట. సో అది కూడా మేము చూసాము. బట్ ఆల్రెడీ మేము ఇది ఇంతకుముందే చూసాం కాబట్టి మేము జస్ట్ బయట నుంచి నైట్ వ్యూ అయితే ఎంజాయ్ చేసాం. సో చాలా బాగుండే లైటింగ్స్తో హవా మహల్ మొత్తం. సో ఇది ఇవాల్టి డే 1 ఆఫ్ జైపూర్ వీడియో అండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.